నలుమూలలకు మెట్రో, తక్కువ ఖర్చుతో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలన్నింటికీ విస్తరణ. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయ మార్గ నిర్మాణం నిలిపివేత. సో గతం కేసీఆర్ ఏం చేసిందంటే రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ మెట్రో అన్నాడు. కేంద్రం పైసలు ఇస్తలేదు, కేంద్రం పైసలు ఇవ్వకపోయినా సరే నేనే కడతా రాష్ట్ర సొమ్ముతో అని ఆయన ఓ శిలాపలకం వేసిండు, తట్ట మట్టి వేసింది లేదు ఇంతవరకు. సో అది మొత్తం నిలిపేస్తున్నాం అని అన్నారు. యాక్చువల్గా అది ప్రతిపాదించడానికి కారణం ఏంటంటే మొత్తం ఆ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఈ రామేశ్వరరావు లేకపోతే ఈ కేసీఆర్ కుటుంబము వీళ్ళకి సంబంధించిన భూములు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ భూముల రేట్లు ఆ ప్రకటన రాగానే అమాంతం పెరిగిపోయినాయి. సో దానివల్ల ప్రజలకు కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఇన్నర్ సైడ్ నుంచి తీసుకొని కనుక మెట్రోని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళగలిగితే జనం భారీగా ఎక్కే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరాలంటే రాయదుర్గ్ మెట్రో దాకా పోయి అక్కడి నుంచి పోతారా? అవకాశం ఉండదు కదా. సో దాన్ని మేము ఆపేస్తున్నాం అని అంటున్నారు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదనలకు ఆమోదం, డిపిఆర్ ట్రాఫిక్ అధ్యయనాలకు ఆదేశాలట. సో వీళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ఏంటంటే మియాపూర్, చందానగర్, బిహెచ్ఎల్, పటాన్చెరు 14 కిలోమీటర్లట, ఎంజీబీఎస్, ఫలక్నుమా, చాంద్రాయనగుట్ట, మైలార్దేవుపల్లి, P7 రోడ్, ఎయిర్పోర్ట్ 23 కిలోమీటర్లట ఇది. సో వీళ్ళు అంటే కొత్తగా వీళ్ళు ప్రతిపాదించి ఆమోదించింది. నాగోల్, ఎల్బీ నగర్, ఓవైసీ ఆసుపత్రి, చాంద్రాయనగుట్ట, మైలార్దేవుపల్లి, ఆరాంఘర్, హైకోర్టు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్ర నగర్. సో హైకోర్టు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ కడతామంటున్నారు కదా. సో అక్కడికి ఒక మెట్రో. కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అంటే వయా బయోడైవర్సిటీ జంక్షన్, IIIT జంక్షన్, ISB రోడ్ 12 కిలోమీటర్లు, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ 8 కిలోమీటర్లు ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారట. వీటితో పాటు 40 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని, తారామతి నుంచి నార్సింగి వయా నాగోలు, ఎంజీబీఎస్ వరకు చేపట్టాలని సూచించారు. వీటన్నింటికి సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి కేంద్ర నగరాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రికి ముసాయిదాను పంపించాలని సీఎం ఆదేశించారు. రాసి పెట్టుకోండి, ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ లేదు, మొత్తం దివాలా తీసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఇప్పటికీ రైతు బంద్ వేసే సిచ్యువేషన్ కూడా కనబడతలేదు. కాబట్టి అంటే వస్తుందేమో, బట్ వాళ్ళు ఇంకా ఫైనాన్స్ ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏంది, ఇంకా దీంట్లోనే తలమునకలై ఉన్నారు. ఇంకా అది ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీస్ ఇవన్నీ ఇంత పెద్ద వ్యవస్థను మొత్తం చక్కదిద్దాల్సిన ఈ పరిస్థితులు, ఈ హామీలను నెరవేర్చాల్సిన ఈ పరిస్థితుల్లో ఇది ఎప్పుడు అమలు అవుతుందని అంటే ఇక మనం చూసుకోవాలి తర్వాత సంగతి. కాకపోతే వాళ్ళైతే ఒక ప్రతిపాదన వాటికి ఆమోదం తెలిపినారు, అంతవరకు ఓకే. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇది ప్రజలకు ఉపయోగపడాలి, మెట్రో లాభాల్లో ఉండాలి అని అంటే రద్దీగా ఉండే ప్రాంతాల గుండా నడిపితే మెట్రోకు ఆదాయం వస్తుంది, అది ఉపయోగకరంగా ఉంటుంది అన్నది వీళ్ళ ఆలోచన.